హలో మూవీ లవర్స్. మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెర్స్టైల్ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు హీరో సుధీర్ బాబుతో భలే మంచి రోజు మూవీలో హీరోయిన్గా తెలుగు ఆడియన్స్కి పరిచయమై అడవిశేష్ గూఢచారి 2 మూవీలో కూడా నటిస్తున్న వామికా గబ్బి హీరోయిన్గా లేటెస్ట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన హిందీ మూవీ బూల్ చుక్ మాఫ్. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక ఫ్యాంటసీ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. 2 hours 1 minute డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. వారణాసిలో ఉండే రంజన్, తిత్లీ మిశ్రా లవర్స్. 2 monthsలో గవర్నమెంట్ జాబ్ కొడితే తిత్లీనిచ్చి మ్యారేజ్ చేస్తా అని తిత్లీ ఫాదర్ మాట ఇవ్వడంతో ఎలాగోలా గవర్నమెంట్ జాబ్ సాధించి తిత్లీతో మ్యారేజ్కి రెడీ అవుతాడు రంజన్. కథలో ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. పెళ్లికి ముందు రోజు హల్దీ సెరమనీ కోసం నిద్రలోంచి లేచిన రంజన్కు నెక్స్ట్ డే కూడా సేమ్ అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ టైం లూప్ ఏంటో అర్థం కాని రంజన్ భయపడిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. రొమాంటిక్ కామెడీకి ఒక మెసేజ్ని మిక్స్ చేసి ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్న రైటర్ డైరెక్టర్ కరణ్ శర్మ ప్రయత్నం బెడిసి కొట్టిందని అనిపించింది నాకైతే. సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉంటే సినిమాకి హెల్ప్ అయ్యేదనిపించింది. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సేమ్ డే మళ్ళీ రిపీట్ అవ్వడం అనే కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో ఈ కాన్సెప్ట్ ఆడియన్స్లో ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేసింది. మూవీ వారణాసి బ్యాక్డ్రాప్లో జరగడంతో ఆ లొకేషన్స్ను బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు ఈ మూవీ మేకర్స్. రంజన్గా రాజ్ కుమార్ రావు యాక్టింగ్ బాగుంది. తను ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఇక ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే కథ చాలా రొటీన్గా రన్ అవ్వడం, బ్యాడ్ స్క్రీన్ ప్లే, హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే సీన్లన్నీ చాలా బోరింగ్గా రొటీన్గా ఉండడం, కావాలనే బలవంతంగా ఇరికించినట్టున్న కొన్ని కామెడీ సీన్స్, సినిమా ఫ్లోని డ్యామేజ్ చేస్తూ అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ సినిమా కథకు అడ్డంగా వచ్చిన సాంగ్స్, ప్రాపర్గా వర్కౌట్ అవ్వని క్లైమాక్స్ ఈ మూవీ మైనస్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే రొటీన్ టెంప్లెట్తో బోరింగ్గా ఉన్న ఈ మూవీ నాకైతే నచ్చలేదు. థియేటర్స్కి వెళ్తే మనీ వేస్ట్ తప్ప వేరే యూజ్ ఏం లేదు. రాజ్ కుమార్ రావు కోసం ఈ మూవీ చూడాలనుకునే వాళ్ళు మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూస్తే బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.